హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ లైఫ్ స్టైల్. అందరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి మీకు చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట. ఏంటి అంటే మా ఇంటి దసరా పండగ ఎలా జరిగింది, ఏంటి కొన్ని అయితే మీతో షేర్ చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ అనేవి కొంచెం లేట్గానే వస్తాయి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. సో ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడమే నాకు ఇష్టం అన్నమాట. ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీతో క్లియర్గా షేర్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం ఈ వీడియోలోనే క్లియర్గా షేర్ చేసుకుంటాను, లేదంటే నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్తే దసరా ఎలా జరుపుకుంటున్నాము అదే కదా మెయిన్ టాపిక్ వచ్చేసి. సో ముందు రోజైతే నేను మంచిగా ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మనకి వర్క్స్ ఉంటాయి కదండి. పండగైనా కొన్ని జాబ్స్ చేసే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఏమీ ఉండవు అన్నమాట. అంటే పండగ రోజు సెలవులు తీసుకొని ఇంటి దగ్గర ఉండటం అలాంటివి ఏమీ కుదరవు అన్నమాట. సో అందువల్ల మనం ముందు రోజే ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుంటున్నాము. సో నేనైతే ముందు రోజే ఇలా ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేసేసుకుంటున్నాను. అంటే ఇంటిలో మనకి కొంచెం లేట్ ప్రాసెస్ వర్క్స్ ఉంటాయి కదండి. సో అలాంటివన్నీ నేను ఎర్లీగానే నైటే చేసేసుకుంటున్నాను అనమాట. అంటే పండగ రోజు సఫర్ అవ్వకూడదు కదండి. సో అందువల్ల అనమాట మనకు టైం టేకింగ్ ప్రాసెస్ ఏమేమి ఉంటాయి, పూజ గది క్లీన్ చేయడం, పటాలు ఫ్రేమ్స్ అచ్చించడం, ఇంకా చిన్నవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ అవన్నీ తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ నేను ముందు రోజు నైటే చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. పూజ గది అంతా క్లీన్ చేసుకున్నాను, హౌస్ క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్కి కూడా బొట్లు ఇవన్నీ కూడా పెట్టున్నాను. మీరు చూసినట్లయితే మీకు తెలుసుంటుంది. సో అవన్నీ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇది ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైటే షాపింగ్ కూడా చేసేసామండి. నైట్ వచ్చేసి 11 o'clock అనుకుంటా అండి. ఆ టైంలో మేము తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పాపం చాలామంది నిద్రపోతున్నారండి. కానీ ఇంకా మనకు తప్పదు కదండి. మనము ఇలాంటి టైంలోనే ఏమైనా సేల్ చేస్తే కొంచెం ₹1 అనేది మిగులుతుంది. మనం ఎంత కష్టపడితేనే కదండి. మ్యాక్సిమం పల్లెటూరు నుంచే వచ్చున్నారండి. ఇంకా నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే మా ఫ్యామిలీని చూసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే మాది కూడా పల్లెటూరే కదండి. సో ఇంక అందువల్ల అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గోరింటాకు అయితే అమ్మారండి వాళ్ళు. ఆ గోరింటాకుని చూస్తే నాకైతే షాక్ అనిపించింది. ఎందుకంటే పల్లెటూర్లలో ఇలాంటివన్నీ చాలా ఈజీగా దొరుకుతాయండి. కానీ సిటీస్లో దొరకకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ప్రతిదీ మనం కొనుక్కోవాలి, ఈవెన్ వాటర్తో సహా మనం కొనుక్కోవాలి. ఇంకా వాళ్ళు గోరింటాకు అమ్ముతుంటా అంటే ఎంత కాస్ట్ అడిగితే వాళ్ళు చెప్పేదానికి వినేదానికి నాకు చాలా ఫన్నీగా అనిపించింది, చాలా నవ్వుకున్నాను కూడా. సో అదన్నమాట, చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా అది ఇంక సరే నేనైతే తీసుకోలేదులేండి గోరింటాకు. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర నుంచి నేను కావాలంటే పంపిస్తారు. ఇంకా అందువల్ల నేనైతే తీసుకోలేదు. ఇంకా నైటే నాకు ఏమేమి కావాలి ఇంట్లో థింగ్స్, పొద్దునే మార్నింగ్ పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే నేను తెచ్చేసుకున్నాను. ఇంక మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అన్నీ మీకు క్లియర్గా చూపించే ఉంటాను. కొన్ని మిస్ చేశానులేండి. ఇంకా అది నా టైం అనుకోవాలి. ఎందుకంటే అవి బాగలేవు, కానీ నాకు నచ్చలేదండి. ఇంక అందువల్ల నేను తీసుకోలేకపోయాను. కానీ ఆ నైట్లో ఎంతమంది షాపింగ్ చేస్తున్నారంటే ఓ మై గాడ్, చాలామంది ఉన్నారండి. అసలు నైట్ పొగలు డే ఏం లేదండి. పండగ అంటేనే ఒక అద్భుతం కదండి. అసలు అదొక తెలియని అనుభూతి అనమాట. ప్రతి ఇంట్లో పండగ అంటేనే ఒక తెలియని ఎనర్జీ లాగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే డైలీ ఉండే పూజ కన్నా పండగ రోజు చేసే పూజ ఏదో ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే. ఖచ్చితంగా ఈ పండగ చేసుకోవాలి, మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే డైలీ మనం నిత్య దీపారాధన మనం చేసుకుంటాం కదా, కానీ పండగ రోజు ఎట్టయినా ఇంకా బాగా చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, అలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే ఒక థాట్ అయితే నాకు ఉండిపోద్ది. కానీ ఎంత మనస్ఫూర్తిగా చిన్న దీపం పెట్టినా చాలని నేను నమ్ముతానండి. ఎందుకంటే మనం హంగామా చేయాల్సిన అవసరం లేదు. దేవుడి భక్తితో చిన్న దీపం పెట్టుకున్నా చాలు. ఆ కరుణ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. దేవుడి కృతజ్ఞతలు మనకి ఎప్పుడు ఇస్తాడనమాట.
సో ఇంకా ఇదండి, ఇంకా ఆ రోజు నైట్ అంతా అలా జరిగిపోయిందనమాట. ప్రతిసారి ఫెస్టివల్ అంటేనే ముందు రోజు వర్షాలు వచ్చేస్తాయి, కానీ ఈసారి దసరా ముందే వర్షాలు వచ్చాయి కాబట్టి దసరా రోజే వర్షాలు రాలేదండి. ఇంకా అది నా లక్ అనుకోవాలి నేను, ఎందుకంటే ప్రతిసారి వెయిట్ చేసేదాన్ని ముగ్గులు, అరే వర్షం వచ్చేస్తుంది నేను వేసిన ముగ్గులు పోతాయి అని చెప్పేసి వెయిట్ చేసేదాన్ని, మీరు కొన్ని వీడియోస్లో చూసినట్లయితే. కానీ ఈసారి కూడా నేను అలాగే వెయిట్ చేశాను, పప్పులో కాలేసాను అనుకుంటా. నాకు వెదర్ చూసినా కానీ ఇంకా పర్లేదు వేసేసుకుందాం అనుకున్నా, అరే ఎందుకు ఒకవేళ 2 times వర్క్ అయిపోద్ది కదండి, నైట్ ఆల్రెడీ లేట్ అయిపోద్ది, ఇంకా ముగ్గులు ఇవన్నీ పెట్టుకున్నామంటే ఇంకా లేట్ అయిపోద్ది కదా. సో ఇంకా అందువల్ల నేనైతే నైట్ వేయలేదు, ఎర్లీ మార్నింగ్ లేసి అప్పుడు ముగ్గులు ఇవన్నీ అయితే వేసేసి చాలా సింపుల్గా అయితే నేను ముగ్గులు వేసుకుంటానండి, ఎందుకంటే నాకు అంతగా ముగ్గులు రావు. మా అమ్మ వాళ్ళు వేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని కదా. సో నేనైతే ఇప్పుడు అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట, చాలా మంచిగా వేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా బెటర్గా వేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇది మనకి రెంటెడ్ హౌస్ కదండి, సో మనకి అంత ప్లేస్ ఉండదు అనమాట. నేను పైన వేసుకుంటా, కింద వేసుకుంటా. సో నాకు వచ్చిన డిజైన్స్, నాకున్న టైంని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నవి చాలా సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేస్తా. అంటే మనకున్న ఎక్కువ వర్క్ని ప్రెజర్ తీసుకోకుండా షార్టేజ్గా చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. హంగామా పడి ఎక్కువసేపు ముగ్గులు రంగులు ఇవన్నీ వేసుకొని ఉన్న టైం వేస్ట్ చేసేసుకొని ఏమీ చేసుకోలేకపోతుంటాం కదా, అలా అయితే కాదు. కొంచెం సింపుల్గా వేసినా మనం ఈ టైంకి ఇది చేసేస్తే చాలు అని చెప్పేసి తృప్తి పడుతూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా పూజ కూడా అయిపోయిందండి మాకు. ఆ రోజు మార్నింగే పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ రోజు నేనే మా ఇంట్లో పూజారండి, ఎందుకంటే బయట పూజారిని పిలిపించే అంత లేదు. మాకు 2 బండ్లు ఉన్నాయి, అంటే స్కూటీ, ఒక బైక్ 2 ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పుంటాను కారు కొంటున్నాము అని చెప్పేసి. కారు ఎందుకు కొనలేదు, బైక్ ఎందుకు కొన్నాము అనేది కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసేసుకుంటాను, ఓకేనా? వీడియో స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూసేయండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. అంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయండి నా మీద, సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోలో క్లియర్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగే అంతా లేసేసి ఇంట్లో ప్రసాదాలు అంతా ప్రిపేర్ చేసేసుకొని ఇంక ఇంటి మాఫింగ్ ఇదంతా మార్నింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట. మంచిగా పూజ కూడా నేనే చేసేసుకున్నాను. ఇంక మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మా బండికి అంత పూజ ఇదంతా చేసింది మా హస్బెండ్ అనండి. కానీ నేను ఇంటికి గుమ్మడికాయ కొట్టి, టెంకాయ కొట్టి, ఇంకా పొరుగులు ప్రసాదాలు ఇవన్నీ అంతా పంచుకున్నాను. ఇంక ఇదండి, ఆ రోజు కొంచెం ఎర్లీగానే పూజ అయితే మాకు చాలా నీట్గా ప్లెజెంట్గా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, ఎందుకంటే మనం పూజ చేస్తాం కదండి, పూజ చేసినప్పుడు మన దేవుడికి ప్రసాదం పెట్టి ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచుతాం చూడండి, అందులోనే ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. నేను మార్నింగే బొరుగులు పెడుతూ ఉన్నాను అనమాట. సో కొంతమంది తీసుకోరు, అంటే ఇంత పొద్దున్నే వద్దన్నట్టుగా ఆలోచిస్తారు, బట్ చాలామంది తీసుకున్నారు. నేను ప్రసాదం పెడుతుంటే అయ్యో వద్దంటారేమో, అంటే నేను ఎప్పుడు పలకరించిన మనుషులు అనమాట. అంటే ప్రసాదం తీసుకోండి అంటే ఖచ్చితంగా అని చెప్పి తీసుకున్నారనమాట. సో నాకైతే హ్యాపీ అనిపించింది. మనం ఎంత తిన్నా ఏం చేసినా ఈ ప్రసాదం అనేది నలుగురికి పెడితేనే ఆ పుణ్యం అనేది మనకి దక్కుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు భావిస్తాను. మా ఇంట్లో చిన్న ప్రసాదం చేసినా నేను నలుగురికి పెట్టడానికి నేను ఆలోచిస్తాను అనమాట. సో ఇంకేదండి, ఇంకా ఫైనల్గా పూజారి అయిపోయాను, ఇంట్లో పూజలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు ఇక్కడ చూసినట్లయితే మా ఇంటి పూజ గది చాలా చిన్నదండి, ఇది రెంటెడ్ హౌస్ కదండి. సో అందువల్ల ఒక షెల్ఫ్నే నేను పూజ గదిగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరే అమ్మవారికి పూజలు అయితే చేశారు. ఇంకా కొంతమంది ఏట వేస్తారు కదా, పొట్టేళ్ళు కోయడం ఇవన్నీ చేస్తారనమాట. ఇంకా బాగా జరిగింది అక్కడ కూడా పూజ. మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒక వేప చెట్టుకి పూజించడం ఇలా అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఈవినింగే అనమాట, అంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి, నెల్లూరులో ఫేమస్ టెంపుల్ అండి. చాలామంది భక్తులు వస్తారు, అనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి అన్నమాట. సో ఇలాంటి గుడికి వెళ్తే ఇంకా అందువల్ల నేను ప్రతి ఫెస్టివల్కి వెళ్తాను, అప్పుడప్పుడు ఫ్రైడేస్లో వెళ్తాను. మ్యాక్సిమం కుదరదు, మన జాబ్ అలాంటిది అనమాట. ఇంకా మామూలు డేస్ కన్నా ఫెస్టివల్ డేస్లో వీళ్ళు టికెట్స్ ప్రైజెస్ ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఇంక ఎనీవే మనకి దర్శనం అవ్వాలి కాబట్టి, అమ్మవారికి దర్శనం మనకి కలగాలి కాబట్టి ఇంకా ఎంతైనా పర్లేదు. ఇంకా ఫ్రీ దర్శనం అంటే ఇంకా నైట్కి ఆడే ఉండిపోతాము. ఇంక మనం అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని వెళ్ళిపోయామంటే మనకి కొంచెం ఒక
20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకి దర్శనం అయిపోద్ది. ఇంకా ఆ రోజు వచ్చేసి జమ్మి చెట్టుకు కూడా పూజ చేయాలి అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది భక్తులు జమ్మి చెట్టుకు అయితే పూజ చేస్తున్నారు. అందులో నేను కూడా చేశానులేండి. ఇంకా మన కోరికలు కోరుకొని ఇలా ముడుపులు కట్టుకుంటే జరుగుతాయి అన్నమాట. నేను కూడా ముడుపు కట్టుకున్నాను. చూసారు కదా, చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. నాకు చాలా బాగా అనిపించింది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి నెల్లూరులో. అంటే నాకు ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా నీట్గా అనుకున్నాను. రష్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకోగలిగానండి. ఇంకా లోపల టెంపుల్లో కూడా మీరు చూసినట్లయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకెలా ఉందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే నెల్లూరు వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేసేయండి. చాలా బాగుంటుంది. ఫేమస్ టెంపుల్ ఇది. తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనుకుంటున్నాను. ఇంకా ఇదండి, ఇంకా ఫైనల్గా పూజలు ఇవంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటి చెప్పాలండి, మా పూజ గదిలో మీరు గమనించినట్లయితే నేను తులసమ్మను కూడా మా ఇంట్లో పెట్టుకున్నానండి. ఇంకా ఆ రోజు పూజలు ఇవన్నీ చేసుకున్నాను అన్నమాట. చాలా బాగా అనిపించిందండి. మీరు మా పూజ గది చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను క్లారిటీ ఇస్తాను అని చెప్పాను కదా, మేము బైక్ ఎందుకు కొన్నాము, కార్ ఎందుకు కొనలేదు అని చెప్పేసి. మేము ఉన్నది రెంటెడ్ హౌస్లో అండి. సో అక్కడ వచ్చేసి మాకు ప్లేస్ అంతగా ఉండదు అన్నమాట. అంటే కార్ పెట్టే అంత ప్లేస్ ఉండదు. సో మేము త్వరలో ఓన్ హౌస్ కొనాలి, ఆ ఓన్ హౌస్లో కారు కొనుక్కొని పెట్టుకోవాలి అనేది నాకు ఒక డ్రీమ్ అన్నమాట. అది డ్రీమ్ ఎప్పుడు జరుగుతుందో ఏమో. ఈ అమ్మవారి ఆశీస్సులు మనకు ఉన్నాయంటే మనం ఎప్పుడు నెరవేర్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇదండి, మాకు ప్లేస్ సరిపోకపోవడం వల్ల మేము కార్ అనేది కొనలేకపోయాము. కారు కొనుక్కుంటాం, బట్ కార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నాకు కాదు. బట్ మేము ఆలోచించామన్నమాట కారు కొందాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ప్లేస్ సరిపోదు కదా, మనం కారు మీద అంత శ్రద్ధ వద్దులే, ఫస్ట్ మనం హౌస్ కొందాము, హౌస్ కొన్న తర్వాత కారు నెక్స్ట్ ప్లాన్ చేద్దాము అని చెప్పేసి మేమిద్దరం అనుకున్నాము. ఇంకా మన దగ్గర అమౌంట్ చూసుకొని ఇంకా బైక్ అయితే కొనేసామండి. సో ఇదన్నమాట. చాలామంది నన్ను అడిగారు చాలా డౌట్స్గా, ఈ కారు కొను ఆ కారు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మీ అందరికీ థ్యాంక్స్. బట్ నేను కొనలేకపోయానండి, ఎందుకంటే మా ప్లేస్ సరిపోకపోవటం వల్లనే నేను కారు కొనలేకపోయాము. బైక్ అయితే తీసుకున్నామండి ఈఎంఐ లేకుండా. స్పాట్ రెడీ క్యాష్ అయితే కట్టేసి బైక్ అయితే తెచ్చేసుకున్నాము. ఎందుకంటే మాది ముందు స్కూటీ ఉందన్నమాట. ఆ స్కూటీ అంతగా వర్క్ అయ్యేది కాదు. చాలా ఇయర్స్ అయిపోయింది అది తీసుకొని. మా హస్బెండ్ సెకండ్స్లో తీసుకున్నారనమాట. అది కొంచెం తక్కువ కాస్ట్ అయినా లైఫ్ టైం బాగుండింది దానికి. ఇంకా అది ఒక్కసారిగా రిపేర్ రావడం వల్ల ఇంకా మాకు ఇబ్బంది అయిపోద్ది కదండి జాబ్కి వెళ్ళే వాళ్ళమి. సో అందువల్ల ఏదో ఒకటి ఫస్ట్ తీసేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా బైక్ అయితే తీసేసుకున్నాడండి. కారు కొనేంత టైం మా దగ్గర లేదు, బట్ ప్లేస్ కూడా లేదండి. ఇంకేదంటే చాలామందికి క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. ఆతృతగా ఆవేశంగా ఎదురు చూసే వాళ్ళందరికీ ఇది బాధగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అబ్బాయి ఏం కారుగా ఉంటుందా అప్పుడే అన్నట్టుగా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. నేను కొనుక్కోలేకైతే కాదండి, మనం కొనుక్కోవాలనుకుంటే ఈఎంఐ పెట్టన్నా మనం తీసుకోవచ్చు. బట్ మాకు ప్లేస్ సరిపోలేదు, అందువల్ల మేము కొనుక్కోలేకపోయాము, డ్రా అయిపోయాము. ఓన్ హౌస్ తీసుకుంటాము కదా, సో అప్పుడైతే ఖచ్చితంగా నేను కార్ అయితే తీసుకుంటాము. చూద్దాం ఎలా ఉందో మన లైఫ్లో. కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని మంచి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇంకా దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలన్నమాట. ఇదండి, ఇంకా ఫైనల్గా అయితే మీకు క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళేసి చక్కగా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ప్రసాదాలు ఇవన్నీ కూడా నేను తీసేసుకున్నాను. లడ్డు అంతా ఏం లేదండి, ఇంకా ఓన్లీ లెమన్ రైస్ మాత్రమే ఉందన్నమాట. ప్రసాదం ఏదైనా కొంచెం రుచిగానే చాలా టేస్ట్గానే ఉంటుందన్నమాట. ప్రసాదం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. సో ఇంకా అలాగా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ షాపింగ్ చూసారా, చాలా బాగుంది కదండి. ఫెస్టివల్ అంటే అక్కడ అన్ని అరేంజ్ చేసి పెట్టేస్తారండి. వీళ్ళంతా ఎక్కడి నుంచి ఉంటారో ఏమో తెలియదు, కానీ ఆ టైంకి అందరూ వచ్చేస్తారనమాట. ఇంకా చాలా బాగుంటుంది కదండి, మనం మంచిగా షాపింగ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంజీబీ మాల్ అండి. ఇంకా నేను ఇంట్లో ఫుడ్ అయితే అంతగా ప్రిపేర్ చేయలేదండి. మార్నింగే కొంచెం ప్రసాదాలు అవి తిన్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ లైట్గా తీసుకున్నాము ఫుడ్. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా
పులుసన్నం ప్రసాదం ఇదంతా తీసుకున్నాం కదా. సో ఇదైతే నేను తీసుకొని వెళ్ళిపోయాను. ఇంటి పక్కన వాళ్ళకి ప్రసాదాలు అవన్నీ ఇవ్వంగా నేను మా హస్బెండ్ పులుసన్నం ప్రసాదం కూడా తినేసామన్నమాట. ఇంకా దీనితో పాటు చాట్ కూడా నేను తీసుకొని వెళ్ళానండి. ఎందుకంటే ఇది సరిపోదో పక్కన ఇంటి వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వాలి కదా. సో ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ఒకవేళ మనకి సాలేదంటే ఈ చాట్ తినేసి మనం అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు ఫుడ్ అదంతా ఎందుకులే ఈ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము కదా. నైట్ టైము ఫెస్టివల్ డే ఇంకా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా అలా సెట్ చేసేసుకున్నాం అన్నమాట ఆ రోజైతే. సో నా డే అయితే అలా గడిచిందండి. ఇక్కడ ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఫుల్ ట్రాఫిక్ అండి. ఆ రోజైతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా సేఫ్ టైం పట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఆ రోజైతే కొంచెం ఎర్లీగానే దర్శనం అయిపోయింది అనమాట. ఎందుకంటే టికెట్స్ తీసుకొని దర్శనం చేసేసుకున్నాం కదా. సో హాఫ్ అన్ అవర్లో మనకు దర్శనం కూడా మంచిగా జరిగిపోయింది. ఇంక ఇంటికి కూడా చేరుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. సో చాలా బాగుండిందండి. అక్కడ కూడా జనాలు ఎక్కువగా ఉన్నారనమాట. ఆ రోజు గురువారం అనుకుంటా. సో ఆ రోజు ఎక్కువ మంది ఉంటారు సాయిబాబా టెంపుల్లో. ఇంకా ఫైనల్గా మేము తెచ్చుకున్న ప్రసాదాలు ఇవేనండి. లెమన్ రైస్, ఇంకా లడ్డు అక్కడ లేదనమాట. లడ్డు అయిపోవడం వల్ల మేము లెమన్ రైస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా నేను క్యూలో నిలబడలేదండి. క్యూలో చాలా మంది ఉండటం వల్ల ఒక బ్రదర్ ఒక సిస్టర్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీరు నాకు హెల్ప్ చేయడం వల్లే కొంచెం ఎర్లీగా పోగలిగాను దర్శనానికి, కొంచెం ఎర్లీగా ఇంటికి కూడా రాగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్, దసరా వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటా. బాయ్ అండి, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ. మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి గాయస్, మర్చిపోవద్దు.